గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాధిక బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో ఏంటో మీకు తమ్ముని చూస్తే ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఏం వీడియో ఏంటి అనేది. అవునండి, మా రిక్కి గారితో అయితే నైట్ రొటీన్ బ్లాగ్ చూసేయండి ఈ వీడియోలో. ఇంకా వాడిని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఇంట్లో ఉంచుతాను అనమాట. ఇంకా ఈవినింగ్ అవన్నీ కాసేపు అలా ఆడిపిస్తాను బయట. ఇంకా వాళ్ళ డాడీ రాగానే వాడైతే లోపలికి వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ డాడీ ఏదో ఒకటి తీసుకొస్తారనమాట మా కోసం. అంటే వచ్చేటప్పుడు ఏదో ఒక మేత అనేది ఉండాలి ఖచ్చితంగా. సో ఈరోజు అయితే పాప్కార్న్ తీసుకొచ్చారు, ఇంకా తింటున్నాము. ఇంకా వాళ్ళ డాడీ ఫ్రెష్ అయిపోయి ఇంకా రిక్కికాడిని అయితే చూసుకుంటాడు. నేను ఇంకా వర్క్స్ ఉంటాయి కదా, ఈవినింగ్ చెయ్యను కదా, వాడితోనే సరిపోతుంది. ఇంకా నైట్ అంట్లు కడిగేసుకుంటాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేస్తున్నా, గోరుచిక్కుడుగా కట్ చేస్తున్నాను అనమాట. వింటర్లో వేడివేడిగానే తినాలనిపిస్తుంది కదా, అందుకని నేనైతే ఆఫ్టర్నూనే చేసేస్తా, నైటే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. వాళ్ళిద్దరైతే ఆ రూమ్లో ఆడుకుంటున్నారు. ఇంకా నన్ను అయితే వాడు డిస్టర్బే చేయడు, అసలు నన్ను పట్టించుకోడు కూడా వాళ్ళ డాడీ ఉంటే. వాడికి ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి అసలు వాళ్ళ డాడీకి అయితే బాగా అలవాటు అయిపోయాడు అనమాట. ఎందుకు అంటే వాళ్ళ డాడీ వాడికి హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో ఉన్నాడు కదా, ఇంకా అట్లా అలవాటు అయిపోయాడు బాగా. ఆ మార్నింగ్ ఇంకా డ్యూటీకి రెడీ అయిపోయినా ఇంకా వెళ్ళిపోతాడని చెప్పేసి వాడు మస్తు భయపడుతున్నాడు. ఏడవడం స్టార్ట్ చేసేస్తూనే ఉంటాడు వాళ్ళ డాడీ కనిపించకపోతే. ఇంకా మార్నింగ్ రెడీ అయిన దగ్గర నుంచి వాళ్ళ డాడీ ఒళ్ళోనే కూర్చుంటాడు, వాళ్ళ డాడీ ఎక్కడ వెళ్ళిపోతాడని. ఇంకా ఎట్లొకట్లా డైవర్ట్ చేసి వాళ్ళ డాడీ అయితే వెళ్తున్నాడు, కానీ పాపం వాడైతే వెళ్ళాక కూడా ఏడుస్తున్నాడు అనమాట. మార్నింగ్ ఒకసారి లేచినమ్మటే వాళ్ళ డాడీ కనిపించిపోయినా ఏడి అని అడుగుతాడు నన్ను అయితే. అట్లా బాగా అంటే బాగా అలవాటు అయిపోయాడు కదా వాళ్ళ డాడీకి. బాగా ఏడుస్తున్నాడు. ఇంకా ఈవినింగ్ రాగానే వాడు ఆనందం చూడాలి, వాళ్ళ డాడీ రాగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు అసలు. అన్నం కూర అయితే అవుతుంది. ఇంకా అన్నం కూర అయిన తర్వాత రిక్కికి అయితే తినిపించాలి. నైట్ అయితే తినిపించడం పెద్ద కష్టం అనిపించట్లేదు, కానీ కొంచెం ఆఫ్టర్నూనే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే వాడు తినట్లేదు అనమాట. నైట్ ఏంటి అంటే చందమామ ఉంటుంది కదా, చందమామని చూస్తే తింటున్నాడు. అంటే భయపడుతున్నాడు, చందమామకి బాగా భయపడుతున్నాడు. అసలు డోర్స్ ఏమంటేనే ఉంటాడు. నైట్ అయితే చాలు, అంటే చీకటి అని అర్థమైపోద్ది కదా, ఎమ్మటే డోర్స్ వేసేస్తాడనమాట చందమామ. అంటే ఇప్పుడు స్టార్స్ ఉంటాయి కదా, స్టార్స్ని కూడా చందమామే అనుకుంటాడు వాడు, అందుకే డోర్స్ వేసేస్తాడనమాట. అసలు అలా భయపడి ఇంకా అన్నం మొత్తం తింటున్నాడు అనమాట చందమామ భయపడి. ఇంకా కూర అయితే అయిపోయింది, ఇంకా వాళ్ళ డాడీ అయితే తినిపిస్తాడు. నైట్ అయితే వాళ్ళ డాడీ డ్యూటీ, ఆఫ్టర్నూన్ అయితే నా డ్యూటీ అనమాట. ఇంకా నేను కూడా తినేస్తున్నాను. అక్కడైతే మా హస్బెండ్ అయితే తినిపిస్తున్నారు రిక్కి గాడికి. ఇంకా నేనైతే తినేస్తున్నాను ఈలోపు. నేనైతే డైలీ వీడియోస్ పెడదామని చాలా అనుకుంటున్నా, బట్ అస్సలు కుదరట్లేదు. అందులో ఈ స్టాండ్ ఒకటి లేదు, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టారు, అది వచ్చిన తర్వాత అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. అంతవరకు కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తిన్న తర్వాత అయితే అంట్లు కూడా కడిగేసి ఇంకేమైనా వర్క్ ఉన్నా నేను చేసుకొని వెళ్తాను అనమాట. ఎందుకంటే రేపు మార్నింగ్ కుదరదు రిక్కి గాడితోటి. మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోతారు, వాటితో కొంచెం ఇబ్బంది అవుతుంది వర్క్ చేయాలంటే. ఈ మధ్య అంటే ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఒళ్ళోనే కూర్చుంటున్నాడు అనమాట, ఎక్కువ ఆడుకోవట్లేదు వాడు. దానివల్ల ఇబ్బంది అయ్యి నైటే వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇలా ఉందో. ఇంకా పని అయితే అయిపోయింది, వెళ్ళి పడుకోవటమే. అంతే గాయ్స్, కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.